హాయ్ ఫ్రెండ్స్! ఈ సమ్మర్ 2024లో క్రంచీరోల్‌లో చాలా మంచి యానిమేస్ తెలుగులో రిలీజ్ అయ్యాయి. అందులో నాకు నచ్చిన ది బెస్ట్ యానిమే అండ్ మంచి రొమాంటిక్ కామెడీ, డ్రామా, లవ్ టైప్ యానిమే గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. యానిమే నేమ్ వచ్చి 'ఆలియా సమ్‌టైమ్ హిడెన్ హియర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్'. ముందుగా మనం యానిమే యొక్క స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఒక హై స్కూల్లో ఆలియా అనే ఒక అందమైన అమ్మాయి ఎందుకు పనికిరాని తన ఫ్రెండ్ అయిన మసాజ్‌కితో లవ్‌లో పడుతుంది. ఆలియా తన ఫీలింగ్స్ అన్ని మసాజ్‌కితో ఎలా పంచుకోవాలో తెలియక ఆలియా తన ఫీలింగ్స్ అన్ని మసాజ్‌కితో రష్యన్ భాషలో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఆలియానేమో మసాజ్‌కి రష్యన్ రాదేమో అనుకుని తన ఫీలింగ్స్ అన్ని మసాజ్‌కితో పంచుకుంటూ ఉంటుంది. బట్ ఇక్కడ మన మెయిన్ హీరో అయిన మసాజ్‌కి ఆల్రెడీ తన చిన్నప్పటి నుండి రష్యన్ భాషను నేర్చుకుని ఉంటాడు. అయితే ఆలియా చెప్పే ప్రతి ఒక్క మాట మసాజ్‌కి అర్థం చేసుకున్నా అర్థం కానట్లే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయినా కానీ మసాజ్‌కి ఆలియా యొక్క ఫీలింగ్స్‌ని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయితే వారిద్దరి మధ్య జరిగే లవ్ అండ్ డ్రామా రొమాంటిక్ వారిని ఎక్కడి వరకు తీసుకుని వెళ్తుందనేది ఈ యానిమే యొక్క స్టోరీ. ఈ యానిమే అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కామెడీగా అయితే ఉంటుంది. అండ్ రొమాంటిక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఈ యానిమేలో ఇప్పటి వరకు 8 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. అందులో 5 ఎపిసోడ్స్ అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ యానిమే యొక్క ఎక్స్‌ప్లనేషన్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ యానిమే కాకుండా వేరే ఒక యానిమే కూడా మీకు నచ్చినట్లయితే ఆ యానిమే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఆ యానిమేని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను.